హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ అనమాట. మీకైతే ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే వీడియో అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కాండి. నేనైతే ఎడిటింగ్ అండ్ మనీ ఎర్నింగ్ అండ్ టెక్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి మీకు నేనైతే అప్డేట్స్ అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్ ఫేస్బుక్లో అయితే నేనైతే అప్డేట్ చేస్తుంటాను. మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా నాకు మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అయితే మన పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి. పిఎన్జీ అనేది ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను చెప్తా చూడండి. పిఎన్జీ వచ్చేసి పిఎన్జీ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. పిఎన్జీ ఓకే, మీరైతే మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని ఇలా ఓకే ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే కొన్ని ఇలా పిఎన్జీస్ అయితే ఉంటాయి కదా, వీటిలో మీకు నచ్చిన పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక డెకరేషన్ లాగా ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇలా జూమ్ చేసి ఇలా మిడిల్లో పెట్టేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టీప్లే మీద క్లిక్ చేసి ఇది 3 అని అనమాట క్లిక్ చేసి ఇక్కడ ఓపాసిటీ వచ్చేసి కొంచెం తగ్గించండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం కొన్ని పిఎన్జీస్ ఇస్తాం, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇచ్చాను. ఓకే, దీన్ని అయితే మీరు ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసి దీనికి షాడో ఇవ్వండి, చూడటం బాగుంది ఈ షాడో. ఓకే, షాడో పెట్టేసిన తర్వాత అండ్ మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి మీరైతే ఇక్కడ 2025 అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే మీకు కావాల్సినన్ని ఉంటాయి. ఇక్కడ ఇట్లలో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీద పెట్టేసేయండి. ఓకే, ఇలా మీద పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం హ్యాపీ న్యూ ఇయర్ అని ఏదైనా బెలూన్ పట్టుకున్నట్టు డిజైన్ చేయడం కోసం ఒక బెలూన్ని తీసుకొని దీన్ని వచ్చేసి మన చేతిలో పట్టుకున్నట్టు ఓకే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా అయితే నీట్గా మనం అయితే ఎరేజ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎరేజ్ చేసేయండి. చూసారా, మనం చేతిలో పట్టుకున్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ అని ఉంటుంది, అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10, క్లారిటీ ఒక 10, సాచురేషన్ మీరు మీ పిఎన్జీకి తగ్గట్టు మీ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు పెట్టుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి ఓకే 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారా, సింపుల్గా మనం ఒక న్యూ ఇయర్ ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇలా సింపుల్గా మీకైతే ఎడిటింగ్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.